వరంగల్లో కూరగాయల రేట్లు భారీగా ఉన్నాయి. ఏది కొందామన్నా కేజీ ధర 50కి పైగానే ఉంది. అటు కేజీ బెండకాయ, దొండకాయ రేట్లు 80 రూపాయలుగా ఉంది. గోరు చిక్కుడు కేజీ 100కు పైగానే ఉంది. క్యారెట్స్, క్యాప్సికమ్ కేజీ 80 రూపాయల వరకు ఉంది. కిలో బీన్స్ 120కి పైగా ఉండటంతో కూరగాయలు కొనేందుకు ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంలో వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో బెంగళూరు, పూణే, ఏపీ ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు తెప్పిస్తున్నారు వ్యాపారులు. వరంగల్లోని కూరగాయల రేట్లపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కూరగాయల ధరలు మళ్ళీ డబల్ అయిపోయాయి. పెరుగుతున్న ధరలైతే వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చూస్తే వరుసగా క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి కూరగాయల ధరలు ఇప్పుడు రెండింతలుగా పెరిగిపోయాయి. అయితే నిత్యం వాడేటువంటి కూరగాయలకు సంబంధించి చూస్తే ఆకుకూరలు కావచ్చు లేదా అన్ని రకాల కూరగాయలకు సంబంధించినటువంటి ధరలు అయితే విపరీతంగా పెరిగాయని చెప్పచ్చు. ప్రస్తుతం చూడవచ్చు ఆకుకూరలకు సంబంధించి అయితే చూస్తే దాదాపు 150 రూపాయల వరకు కూడా ఒక్కొక్క ధర కట్టలకు సంబంధించి కూడా పెరిగిందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కూరగాయలను కొనుక్కునేడానికి వస్తున్నటువంటి వినియోగదారులతో వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉంది కూరగాయల ధరలు, ఎట్లా ఉన్నాయి? ఆకుకూరలు తీసుకుంటున్నారు? ఆకుకూరలు చాలా రేటు ఉన్నాయి. పాలకూర అయితే ఇప్పుడు పావు కిలో 80 రూపాయలు ఉంటున్నాయి. అన్ని రేటు, కొత్తిమీర, పుదీనా అన్ని రేటు బాగానే పెరుగుతున్నాయి. ఆల్రెడీ మొన్నటి వరకు ఎట్లా ఉండే? అసలు వానలు పడడం ముందు మంచి తక్కువ ఉండేది, ఇప్పుడు పెరిగింది. పాలకూరతో బయట దొరకడం లేదు. అసలు ఎంతనే పెట్టినా తీసుకోవాల్సి వస్తుంది. అట్లా మిగతా ఆకుకూరల పరిస్థితి ఎట్లుంది? అన్నీ అంతే ఉన్నాయి. ఆ పరిస్థితి ఆకుకూరలు 100 రూపాయలు మినిమం 100 రూపాయల నుంచే ఉన్నాయి ఏదైనా. మరికొందాం. ఎట్లున్నాయి కూరగాయల ధరలు? ఎట్లున్నాయి? కూరగాయల ధరలు బాగానే ఉన్నాయి. ఈ ఆకుకూరలు ఎట్లున్నాయి? ఆకుకూరలుగా కలగూర, తోటకూర, గోంగూర కానుంచేని, సుక్కకూర కాంచేని 100 రూపాయల కేజీ ఉన్నది. మొన్నటి వరకు ఎంత ఉండేది ధర వీటిది? మొన్నటి వరకు 50 రూపాయలు ఉండే, 50, 60 ఉండే వానగొట్టం ముందుకు. ఈ వానగొట్టి వరదలు కొట్టుకుపోయిన సంది పెరిగినాయి అంత మత్స. మళ్ళా ఇక గిరాకులు, ఇక కస్టమర్లు ఇక మా ఇంటికి మరల పడతాను. గింత ధర గంత ధర అని ఏం అమ్ముకోవాలి, ఎట్లా బతకాలి? ఇంకో పాలకూర 200 అయినా లేదు, 400, 300 అయినా లేదు. ఎవరైనా దొరుకుతలేదు అసలుకి. ఇప్పుడు ఏమేమి కూరగాయలు మామూలుగా ఆకుకూరలు ఏమేమి వస్తాయి, ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి? అన్ని కూరగాయలు ఆకుకూరలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు ఇక బంద్ అయినాయి, తక్కువ వస్తాయి అన్నట్టు. ఎట్లున్నాయి అన్న కూరగాయల ధరలు? ఏమేమి ధరలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఆకుకూరలు అన్నీ ఉంటాయండి. పాలకూర వచ్చేసి మన దగ్గర ఇక్కడ లేదు. మొన్న పడ్డ వర్షానికి మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోయింది. పాలకూర వచ్చేసి పూణే నుంచి తెప్పిస్తాను. కిరాయిలు పడతలేవు. ఫస్ట్ ఆ నుంచి వచ్చే వరకు మనకు బాగా రేటు పడేసరికి ఇక్కడ కస్టమర్లు కూడా కొనాలనుకుంటే మొగ్గు చూస్తలేరు. ఆకుకూరలు వచ్చేసి మన దగ్గర అయితే అన్ని వర్షానికి అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు 100 రూపాయలు, 80 రూపాయలు ఉండే ఉన్నటి వరకు వర్షంతో ఇప్పుడు 100, 150 రూపాయలు అలా పడ్డాయి. అవి కూడా మనకు జనరల్గా మనం ఈ ఆకుకూరలు అంతా కూడా ఎక్కడి నుంచి వస్తే ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు తెప్పించుకుంటున్నారు? ఆకుకూరలు అనేవి మన దగ్గర లోకల్ వండేది, రైతులు పండించి తీసుకొచ్చేది మనకి. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర అయితే లేవు. బెంగళూరు నుంచి కొత్తిమీరను, పుదీనా తెప్పిస్తాను. ఒక పాలకూర ఒకటి మాత్రం పూణే నుండి వస్తుంది. ఈ చిన్నర మన ఆకుకూరలు మాత్రం ఇక్కడి నుంచే వస్తున్నాయి ఇప్పుడు. సో ఇది ఆకుకూరలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఇక్కడ కూరగాయలకు సంబంధించినటువంటి చూద్దాం. ఈ కూరగాయల ధరలకు సంబంధించి మొన్నటి వరకు అయితే బెండకాయ 30-40 రూపాయలు ఉండేది. ప్రస్తుతం చూస్తే దాదాపుగా ఈ 80 రూపాయల వరకు కూడా చేరుకుంది. అనే ఎట్లున్నాయి కూరగాయలు? ఏ ధరలు ఏ విధంగా ఉన్నాయి? కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి. మొన్న వర్షం కాంచి దీపావళి కాంచాలి బాగా రేటు. అంతవరకు దసరా వరకు తక్కువనే ఉండే. 20-30 రూపాయల కిలో బెండకాయ ఉండే, దొండకాయ 20-30 రూపాయల కిలో ఉండే, టమాటా 20 రూపాయల కిలో ఉండే. ఈ మన వంకాయ కూడా 20-30 రూపాయల కిలో. దీపావళి కాంచి మన అకాల వర్షాల వల్ల ఏదైనా 70-80 రూపాయల కిలో బలుకుతుంది. చిక్కుడుకాయ కూడా అంతే, బీరకాయ అంతే. ఒక టమాటా మిర్చే మామూలు రేటు ఉన్నది. అంటే మొన్నటి వరకు టమాటా మిర్చి ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? టమాటా అంతవరకు దసరా వరకు 20 రూపాయల కిలో ఉండే, మిర్చి 30 రూపాయల కిలో ఉండే. టమాటా 40 రూపాయల కిలో ఇప్పుడు అయింది, మిర్చి కూడా 40 రూపాయల కిలో అయింది. ఈ మన రెగ్యులర్ కూరగాయలు దొండకాయ, బెండకాయ, వంకాయ, చిక్కుడుకాయ ఇవే విపరీతంగా పెరిగినాయి. మన దగ్గర ఈ వర్షాలు అకాల వర్షం మొత్తం కొట్టుకుపోయినాయి మొత్తం వర్షాల వల్ల. ఇప్పుడు మనకి కూరగాయలు మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు వినియోగదారులకు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు మన బెంగళూరు నుంచి క్యారెట్ గిట్లా, ఈ దొండకాయ ఆంధ్ర నుంచి, ఈ బెండకాయ కూడా మన వేరే గజ్వేల్ నుంచి, వేరే మన జిల్లాల రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. కాబట్టి మనకు బాగా విపరీతమైన రేట్లు ఉన్న వాటికి రేట్లు ఎక్కువ ఉన్నాయి. వర్షాలకు దెబ్బతిన్నాయి కాబట్టి. వంకాయ కానీ మొన్న దాకా దీపావళికి అయితే వంకాయ పావు కిలో అంటే 30 రూపాయలు పావు కిలో అమ్మినాం మేము.
అట్లా మొన్నటి దాకా. ఇప్పుడు కూడా 60, 70, 80 ఆ రేటు పడుతుంది. అంత 30 రూపాయలు 40 రూపాయలు అమ్మేది. బెండకాయ అయితే బస్తా 100 రూపాయలు అన్నది దసరాకి అయితే. ఇప్పుడు బస్తా మనువుకు 500, 600 రైతులకే కట్టించుడు అవుతుంది. ఇట్లున్నాయి సార్ కూరగాయలు కొనడానికి వచ్చింది కదా, ధరలు ఎట్లా ఉన్నాయి? విపరీతంగా ఉన్నాయి. ఈ వర్షాల ప్రభావం వల్ల చాలా రేట్లు పెరిగినాయి. చెప్పట్లేదు, ఈ వర్ష ప్రభావం వల్ల చాలా రేట్లు పెరిగినాయి. 20-30 రూపాయలకు ఉండే టమాటా ఇప్పుడు 50 రూపాయలు అయింది మినిమం. మొన్నటి వరకు ఎట్లా ఉండే అసలు? మొన్నటి వరకు తక్కువ ఉండే ఈ వర్షాల కన్నా ముందు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు వచ్చింది కదా కూరగాయలు కొనడానికి, వాళ్ళ ధరలు ఇట్లున్నాయి ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఇక వాళ్ళకేం చేస్తారు, ఇక్కడ అన్న డ్యామేజ్ అయినాయి కాబట్టి బయట నుంచి తెప్పించుకుంటున్నాం సార్ అంటారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అంతే. ఇక రేటు బాగా పెరిగినాయి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల విపరీతమైన రేట్లు పెరిగినాయి. ప్రతి ఒక్క ఐటమ్ ఈ కాయగూరలు ఏది చేసినా కూడా బాగున్నాయి రేట్లు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, మార్కెట్ నుంచి వరంగల్.